హాయ్ బుజ్జాయిలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు చిట్టి పులి బుజ్జి మేకపిల్ల. అనగనగనగనగనగా ఒక మేకల మందలో ఒక బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది. వయసులో చాలా చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలనన్నిటినీ కొండ దిగువకి మేత కోసం తీసుకెళ్ళాడు. ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటు ఇటు గెంతుతూ ఆటలాడుతూ మంద నుండి దూరంగా తప్పిపోయి అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకొని వెనకకి తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా కొద్ది నిమిషాల్లోనే గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క నిమిషం ఆగండి, మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు ఒక మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు, నిజమేనా అని అడిగింది. పులి నిజమే అని తల ఊపింది పులి. అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసిందని చెప్తే అవి కూడా నమ్మవు, నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునని తల ఊపింది. ఇక 3వ నిజం. చాలాసేపటి నుంచి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమే కదూ అంది మేకపిల్ల. అంత చిన్న పిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి, నిన్ను వదిలేస్తున్నాను పో అంది. అమ్మయ్య, ఇంకెప్పుడు అమ్మని వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల. చూసారా పిల్లలు, మేకపిల్ల తెలివితేటలకి ఆశ్చర్యపడి పులి కూడా తినకుండా వదిలేసింది. ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా అపాయం వచ్చినప్పుడు మనకి మనమే సమర్థతతో ఆ అపాయాన్ని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. సరేనా ఫ్రెండ్స్, రేపటికి ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను. సరే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.